ఎలా ఉన్నావు? బాగా చదువుకుంటున్నావా? మార్కులు ఎలా వస్తున్నాయి? లేదక్క, ఎన్నాళ్ళు నువ్వు లేవుగా, సరిగ్గా చదవలేకపోతున్నానక్క. ఇదిగో వచ్చేసానుగా, ఇక రోజు నీతోనే ఉంటా. ఇంతకీ మమ్మీ డాడీ ఎన్ని గంటలకు వస్తారు? ఫంక్షన్కి వెళ్ళారక్క, రావడం లేట్ అవుతుంది. ఇంతకీ అన్నయ్యేడ్రా? ట్యూషన్కి వెళ్ళారక్క. నువ్వు వచ్చావని తెలిస్తే షాక్ అయిపోతారు తెలుసా? అను, ఏం చేస్తున్నావురా? ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు నీకు అన్నం ఎవరు పెట్టారా? అన్నయ్య, అక్క వచ్చింది అన్నయ్య. ఆ చిగురిస్తేనే తింటా. అను, నీకేమైనా పిచ్చెక్కిందా? అక్కేంట్రా, అక్కెప్పుడొచ్చని? అదే అత్తారింటికి వెళ్ళిపోయింది కదరా. అక్క, వీడికి పిచ్చా? నా ముందే నువ్వు ఉన్నావు కదా, లేడంటాడేంటి? సరే అక్క, ఇంకా నా కడుపు నిండిపోయింది. ఈ ఒక్క ముద్ద తిన్నా. ప్లీజ్ అక్క. ప్లీజ్ నాన్న, ఇంకొక ముద్ద తిను. సరే పెట్టు. నీకు చెప్పాను కదా నేను రాకుండా శవ దగ్గరికి వెళ్ళొద్దని. వెళ్ళు, చేతులు కడుకొని పడుకో. అక్క బాయ్. వెళ్ళి పడుకోరా. అన్నయ్య గుడ్ నైట్. అయినా ఇంత వేడనో ఎలా తెచ్చుకున్నాడు? ఎలా తిన్నాడబ్బా? అక్క, నువ్వు చనిపోయే సంవత్సరం అయిపోయినా ఇంకా మా మధ్యలో తిరుగుతున్నట్టు, ఇంకా మా పక్కనే ఉన్నట్టుందక్క. వాడు చిన్నోడు కదా, నేను మర్చిపోలేకపోతున్నాను. గుడ్ నైట్ అక్క. మమ్మీ ఎక్కడున్నారు? అబ్బా, ఎంతసేపట్లో వస్తారు మమ్మీ? ఇక్కడ వీడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. మేము భోజనం చేసాం, పడుకుని పోతున్నాం. ఓకే మమ్మీ, తొందరగా వచ్చేయండి. తమ్ముడు అక్క, నువ్వు నేనే. ఏంట్రా, 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావంట? అవునక్క. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని అమ్మా నాన్నకి నా మీద కోపంగా, అందుకే మిమ్మల్ని చూడాలనిపించి వాళ్ళు లేని టైంలో వచ్చాను. అంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? అవును తమ్ముడు, చూడు
బతికున్నావా అక్క? ఆ, అక్క? ఆ, ఆ. అక్క ఏంటక్క ఇది? అక్క 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 ఎక్కడున్నావు అక్క? అక్క తమ్ముడు ఆ, అక్క ఏంట్రా కంగారు పడుతున్నావు? అమ్మా నాన్న వచ్చే టైం అయిందిగా, ఇక నేను వెళ్తాను. అక్క బాగా చదువుకోండి. అక్క 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 అయ్యో అక్క వాడికి అనుకున్నాను, నాకు కూడా నువ్వు ఎక్కడ ఉన్నా పక్కనే ఉన్నట్టుంటుందక్క. బహుశా దీన్నేనేమో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అనుబంధం అంటారు. అందుకేనేమో అయిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనకు శాశ్వతంగా గుర్తుండిపోతారు. అక్క ప్లీజ్ అక్క, మరో జన్మంటూ ఉంటే మా అమ్మ కడుపులో మా చిట్టి చెల్లెలుగా పుట్టి మాకు కనిపించక్క. ప్లీజ్ అక్క.